పరమాచార్య స్వామివారు ఎక్కడ బస చేసినా అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భక్తులు తరచుగా మహాస్వామివారిని దర్శిస్తూ ఉంటారు. మహాస్వామివారికి కూడా వారు తెలుసు. ఒకరోజు తరచుగా మహాస్వామివారిని దర్శించే ఒక ముసలావిడ శ్రీమఠానికి వచ్చింది. తన వంతు రాగానే మహాస్వామివారికి నమస్కారం చేసి వారిని దర్శించుకుంది. పరమాచార్య స్వామివారు ఆ ముసలావిడిని ఆశీర్వదించి ఒక పళ్ళెంలో కొన్ని పళ్ళు ఉంచి ప్రసాదంగా తీసుకోమన్నారు. ఆవిడ పళ్ళెం తీసుకుని పళ్ళు తీసుకుంటూ ఒక చిన్న దవనం తీగని చూసింది. ఆవిడ ఆ దవనాన్ని పక్కకి విసిరివేసి పళ్లను తీసుకోబోయింది. మహాస్వామి వారు దీన్ని చూసి, ఎందుకు ఆ దవనాన్ని పారవేశావు? అది నీకు ఉపయోగపడుతుంది, తీసుకో అన్నారు. ఎందుకు మహాస్వామి వారు అలా అంటున్నారో అని ఆవిడ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి మారు మాట్లాడకుండా వెంటనే ఆ దవనాన్ని తీసుకుని జాగ్రత్తగా తన వద్ద దాచుకుంది. దర్శనానంతరం ఆవిడ మఠాన్ని వదిలి తన ఊరు చేరుకోవడానికి బస్టాండ్కు వెళ్ళింది. తను ఎక్కవలసిన బస్సు దొరకగానే ఎక్కి కూర్చుంది. అలా కూర్చోగానే ఆవిడకు కొద్దిగా నీరసంగా అనిపించి నిద్రలోకి జారుకుంది. ఈ ముసలావిడ పక్కన కూర్చున్న ఆవిడ మంచిది కాదు. నిద్రపోతున్న ఆ ముసలావిడ సంచి నుంచి పర్సును దొంగిలించింది. కండక్టర్ టికెట్ ఇవ్వడం కోసం వచ్చినప్పుడు ఆ ముసలావిడ నిద్రలేచి డబ్బు ఇవ్వడం కోసం పర్సు వెతగ్గా అది కనిపించలేదు. పక్కన కూర్చున్న ఆవిడ చేతిలో తన పర్సు చూసి కోపంతో, ఆ పర్సు నాది, నువ్వు దొంగిలించావు అని గొడవ పెట్టుకోసాగింది. కానీ ఆవిడ ఆ ముసలావిడిని గదమాయిస్తూ ఆ పర్సు తనది అని అందులో ఎంత డబ్బు ఉందో కూడా సరిగ్గా చెప్పింది. అప్పుడు కండక్టర్ ఇబ్బందులు పడ్డాడు. అది ఎవరి పర్సో తేల్చుకోలేకపోతున్నాడు. అకస్మాత్తుగా ముసలావిడికి ఏదో స్ఫురించినట్టు కండక్టర్తో అందులో డబ్బు మాత్రమే కాకుండా ఇంకా ఏదో ఉందని, అదేంటో ఆవిడ్ని చెప్పమని అడిగింది. ముసలావిడ చెప్పిన మాటలు విని ఆ పర్సు దొంగిలించిన ఆవిడ నోట మాట రాక వేలమొహం వేసింది. అప్పుడు ముసలావిడ కండక్టర్తో అందులో చిన్న దవనం తీగ ఉన్నది అని కావాలంటే చూసుకోమని చెప్పింది. కండక్టర్ పర్సు తీసి చూడగా అందులో చిన్న దవనం ముక్క కనిపించింది. అప్పుడు ఆ పర్సు దొంగిలించిన ఆవిడ తన తప్పును ఒప్పుకుంది. ఆ ముసలావిడ ప్రార్థన మేరకు ఆవిడను క్షమించారు. పరమాచార్య స్వామివారు ఆ చిన్న దవనం ముక్కని పారవేయొద్దని ఎందుకన్నారో అప్పుడు అర్థమైంది. మనస్సులోనే మహాస్వామి వారికి నమస్కరించుకుని క్షేమంగా తన ఊరు చేరుకుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.